చాలా బాగుందండి సినిమా. అంటే నాకేంటంటే కొంచెం అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంటే జస్ట్ అనిపించింది కానీ, ఒక సాంగ్ అనేది నచ్చకపోవడం వల్ల అలా అనిపించింది కానీ, టు బీ ఫ్రాంక్గా చెప్పాలన్న మాత్రం చాలా బాగుంది మూవీ. ఖచ్చితంగా వచ్చి వాచ్ చేయొచ్చండి. ఎందుకని చెప్తున్నానంటే కామెడీ. ఈ కామెడీ అనేది ఏంటంటే ప్రతి దగ్గర విన్నాం చూసాం అన్నట్లేదు అనమాట. చాలా ప్యూర్గా ఉంది. క్రిన్స్ అనేది అయితే ఎక్కడా లేదనమాట మూవీలో. సో అది చాలా బాగా అనిపించింది అనమాట. నరేష్ గారు యాక్టింగ్ కానీ, లేకపోతే శర్వానంద్ గారికి ఇది మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత శర్వానంద్ గారిని ఈ టైప్ ఆఫ్ ఏమంటారు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ రావడం అనేది చాలా గ్రేట్ఫుల్గా ఉందండి. ఎస్, అన్ని సినిమాల్లో బాగుందండి. నాకు మాత్రం ఫస్ట్ ప్లేస్ నేను అనగనగా ఒక రాజుకి ఇస్తున్నానండి. అది చాలా బాగా అనిపించింది. ఈరోజు మార్నింగే చూశాను. నాకు ఆ మూవీ నచ్చినట్టు చూసిన వాటిలో ఇంకేం నచ్చలేదు. రవితేజ గారి మూవీ ఒక్కడే బ్యాలెన్స్ ఉంది. అది కూడా చూసిన తర్వాత మాట్లాడతాను. వర్త్, నిజంగానే వర్త్ అండి, మామూలు వర్త్ కాదు. అంటే ఇతని మధ్య నలిగిపోవడం అనేది చూపించారు. కానీ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ మనం తీసుకొస్తుంది జెన్యున్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. లవ్లో మనుషుల మధ్య అని చెప్పి చూపించారు. అది చాలా బాగుంది మెసేజ్. అంటే కొత్తగా అనిపించింది. అబ్బాయి ఇద్దరు అమ్మాయిల మధ్య ఏదో పోతున్నాం, ఏదో గొడవలు అవుతున్నాయి ఇలా కాకుండా చాలా ప్యూర్గా చేపించారు. ఎస్.